कांग्रेस के एमएलसी बालमोरी वेंकट ने बीआरएस पार्टी के सोशल मीडिया प्लेटफॉर्म्स पर सख्त इंतबाह जारी किया है, जिसमें हमलों की धमकी दी गई है। ये धमकी बीआरएस के सोशल मीडिया हैंडल्स से वजीर आला रेवंत रेड्डी को निशाना बनाने वाली काबिल एतराज पोस्टों के जवाब में दी गई है। वेंकट ने मुतालबा किया कि बीआरएस के कारगुजार सदर के रामा राव के टीआर उन पोस्टों पर फौरी और अवामी तौर पर मुआफी मांगे, बसूरत दीगर कांग्रेस के कारकुनान जवाबी कार्रवाई करेंगे। उन्होंने इल्जाम लगाया कि इन पोस्टों से तेलंगाना भर के नौजवानों और तलबा के जज्बात को ठेस पहुंची है। वेंकट ने मजीद खबरदार किया कि रियासत के तलबा और नौजवान सड़कों पर आकर बीआरएस के रहनुमाओं और कारकुनों पर हमले करेंगे। उन पोस्टों के मवाद का बरा रास्त जिम्मेदार ठहराते हुए एमएलसी ने के टीआर को फौरी तौर पर गिरफ्तार करने का मुतालबा किया, क्योंकि उनके बकौल ये मुतनाज़ा पोस्टर्स रियासत की नौजवान नस्ल के जज्बात को बुरी तरह मुतासिर कर चुकी है। बीआरएस पार्टी सोशल मीडिया हैंडल्स लो అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, మంత్రుల గురించి, ఉన్నత అధికారుల గురించి నోటికి వచ్చినట్టు పెట్టడం జరుగుతుంది. నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళేదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా, విద్యార్థులు, యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది. సో పోలీస్ అధికారులకి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ ఏదైతే జిల్లా పరిధిలో జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్, దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్